వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సీఎంపై కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే కేటీఆర్ చేసిన ఆరోపణలు నిరూపించాలని కోరారు. ప్రభాకర్ రావును అమెరికా నుండి రావద్దని అమెరికాకు వెళ్లి హరీష్ రావు కేటీఆర్ చెప్పారన్నారు. ప్రభాకర్ రావు వస్తే వీళ్ల దోపిడీ బయటపడుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. 8,000 కోట్లు నువ్వు చెప్పే ఫిగర్ శాంక్షన్ అయినట్టు పేపర్ తీసుకురా, పేపర్ తీసుకొచ్చి చూపి దేనికైనా సిద్ధమే మేమందరం. నువ్వు ఏదో మాట్లాడాలి, నీకు నీ బావకు ప్రతిపక్ష నాయకుని విషయంలో కొట్లాటలు జరుగుతున్నాయి. మీ నాయన ప్రతిపక్ష నాయకుడు వద్దంటున్నాడు, నాకు కావాలి నువ్వు అంటున్నావు, ఆయనకు కావాలి ఆయన అంటున్నారు. ఒకవేళ ప్రభాకర్ హైదరాబాద్కు వస్తానికి తయారైతే ఒకసారి మీ బావపై రావద్దని ఆయనకు దండం పెట్టి కాలు పెట్టి, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో ఆయన వచ్చి బయట అప్రూవర్గా మారిపోతే అందరు జైల్లోకి పోతారు. మళ్ళీ ఈయన కేటీఆర్ పై రావద్దని మళ్ళీ బతిరాడు వచ్చిండు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఏం మాట్లాడితే నీకు అర్థమైతలేదు. నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఆధారం మాట్లాడు. నువ్వు మీ బావ రాజీనామా చేస్తున్నాడు, 18,000 కోట్లు చేసిన మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇక్కడైనా పుట్టి మాటలు పట్టిపెట్టి ఆధారం ఉంటే బయటపెట్టు. కేంద్రంకి వెళ్ళి అమృత్ వచ్చినట్టు, మాకు ఆధారం శాంక్షన్ వచ్చినట్టు కేంద్రంకి వెళ్ళి చెప్పి, నీకు లింక్ ఉన్నది కదా బీజేపీతోని, నీ ఓట్లని వాళ్ళకి వేయించినాం కదా 8 సీట్లు, లేకుండా కాంగ్రెస్ 14 సీట్లు వస్తున్నాయి మాకు. అందుకనే కేటీఆర్ నువ్వు ఇంట్లో కూర్చో, అసలు ప్రతిపక్ష నాయకుడు గెలుచుకో. నీ పార్టీ ఉంటుందో లేదో ఆ డౌట్ ఉంది ప్రజలల్లా. మీ నాయనే అసెంబ్లీకి వస్తలేడు, ఫస్ట్ అసెంబ్లీకి రమ్మను, మీ నాయన వచ్చి మాట్లాడమని చెప్పు. నువ్వు మీ హరీష్ రావు బచ్చగారు బయటకు వచ్చి మాట్లాడితే ఎవరు కూడా ప్రజలు నమ్మరు. ప్రజలు నువ్వు ఎప్పుడో చీకొట్టిను. కేంద్రం నీకు 8,000 కోట్లు నువ్వు చెప్పే ఫిగర్ శాంక్షన్ అయినట్టు పేపర్ తీసుకురా, పేపర్ తీసుకొచ్చి చూపి దేనికైనా సిద్ధమే మేమందరం. నువ్వు ఏదో